నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజా విజయోత్సవ సభలు ప్రజాపాలన యొక్క విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంకోవైపు లగచర్ల ఘటనలు చూసుకుంటే ముందేమో ఫార్మాసిటీ అని చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడేమో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి. మాట్లాడడం దీనిపై మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు కీర్తిలత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం మేడం ముందుగా లగచర్ల ఘటన మనం చూసాం, అందులో చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతా అంటే ఒకప్పుడేమో ఫార్మాసిటీ అన్నారు, ఇప్పుడేమో ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తాను. మీరేమన్నారు? అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సీఎం అనే వ్యక్తికి అన్ఎక్స్పెక్టెడ్ సీఎం అయిండు. ఆయన ఏంటంటే నేను సీఎం అవుతా అని అన్నాడు, కళలో కూడా అనుకొని ఉండడు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు అసలు. అంటే కొన్ని వేల మంది సాక్షిగా ఫార్మాసిటీని ఏమంటారు తొండల గుడ్లు పెట్టని ల్యాండ్ తీసుకొని నేను ఫార్మాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను, నేను నా ఏరియాని డెవలప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి ఒక గెజిటెడ్ జీవో రిలీజ్ చేసిన ఒక జీవోని కూడా అబద్ధం అని చెప్తూ ఈ రోజు నేను మాట మారుస్తాను. ఎందుకంటే రైతులందరూ ఎదురు తిరిగి, రైతులు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, మిగిలిన నాయకులందరూ, హరీష్ అన్న కానీ ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎంతో మంది దాన్ని కాపాడాలి, ఇట్లా ఇది అన్యాయం అని గలం ఎత్తితే భయపడిపోయి ఈరోజు అబద్ధం ఏంటంటే అది క్లియర్గా చిన్న పిల్లలతో పాటు అందరికీ అర్థం అవుతూనే ఉంది. ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనుకున్న ఫార్మాసిటీ కాదు అంటే చిన్న పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఒక సీఎం స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నాను అనే అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఆ అవగాహన లేకుండా వేలాది మంది ఉన్న సభలో అబద్ధాలు చెప్తూ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఒక 4 గోడల మధ్యలో కూర్చొని ఇదేదో తేడా కొట్టేటట్టుంది, నా సీట్కి ఏసరు పెట్టేటట్టుంది అని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు ఇండస్ట్రియల్ పార్క్ అని. ఇక విజయోత్సవాల విషయానికి వస్తే కేవలం ప్రజల్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నేను చీట్ చేయగలిగిన అని విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజాపాలన విజయోత్సవాలు కాదంట. ప్రజాపాలన విజయోత్సవాలు ఇప్పుడు ప్రజలు ఎవరన్నా హ్యాపీగా ఉంటే ప్రజాపాలన విజయోత్సవాలను ఒప్పుకుందాం. అది మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఒక బాధ్యత గల పౌరురాలిగా నేనైతే యాక్సెప్ట్ చేస్తా. ఒక సీఎం అనే పదవిని నేను గౌరవిస్తా, ప్రతిదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నువ్వు చేసేదేంటి, చెప్పేదేంటి, నువ్వు అబద్ధాలన్నీ అబద్ధపు హామీలు, అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి ప్రజల్లో లేనిపోని ఆశలు పెట్టి సీఎం స్థాయిలో కూర్చున్నావు. వాళ్ళు ఏదో మాకు ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారో, ఈ ఉన్నదానికంటే ఇంకెక్కువ ఇస్తా అనేసరికి మన ప్రజలందరూ కూడా ఏమో ఒక్కసారి మార్పు వస్తే నిజంగానే మేము పడిపోతామేమో అన్న ఆశతోటి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటారు, మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలి. ప్రతి ఒక్క రైతు ఆవేదన పడుతున్నాడు, ప్రతి ఒక్క రంగం ఆవేదన పడుతుంది. మన రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఆటో యూనియన్స్ ఇదవుతున్నాయి, ఉద్యోగులు బాధపడుతున్నారు. ఏ ఒక్క రంగం సంతోషంగా లేదు. మరి ఇలా సంతోషంగా ప్రజలు లేనప్పుడు నువ్వు సంతోషంగా అంటే దాన్ని ఏమంటారు, ప్రజా వారోత్సవాలు అవి ఎట్లా చేసుకుంటావు నువ్వు? దీన్ని ఏమంటారు, నేను ఫెయిల్యూర్ అయినా అని ఇండైరెక్ట్ గా చెప్పకుండానే సక్సెస్ఫుల్ గా చీట్ చేసిన జనాలని అని ఇప్పుడు వారోత్సవాలు చేసుకుంటున్నాడు అంతే. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ హరీష్ రావు సంబంధించిన ఆస్తులన్నీ కూడా బయట పెడతాను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకోటి కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారు. కేటీఆర్ మమ్మల్ని అరెస్ట్ చేసుకోవాలని చెప్పేసి మా మీదకి వస్తారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తాను. మీదికి ఎందుకు వస్తారు? ఇప్పుడు నీ నోట్ల నుంచి వస్తేనే కదా. ఇప్పుడు మీరున్నారు, నన్ను ఒక మాట అన్నారు అనుకోండి, నేనేమంటా, ఏం చెయ్యి, నేను ఇక్కడే నిలబడ్డాను, నువ్వు చెయ్యి అన్నాను అనుకో, నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు భయపడి. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు. నేను తప్పు చేస్తే నేను వెనక దాక్కుండేదాన్ని కదా. రామన్న కూడా అదే చెప్తున్నాడు. రామన్న నేనేం తప్పు చేయలేదు, నేను సిద్ధంగా ఉన్నాను అరెస్ట్ చేయడానికి, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. నువ్వు భయపడి వెనక్కి పారిపోతూ మీదికి వస్తున్నాడు అంటే ఎట్లా? నువ్వు అనకుండానే ఈయనైతే రాలేదు కదా, మేమైతే అనకుండానే ముందుకు రాలేదు. మరి రామన్న అరెస్ట్ చేస్తా. కక్షాపూరితమైన రాజకీయం, కేవలం కక్ష తీర్చుకునే రాజకీయం ఇది. ఎలాంటి రాక్షస పాలన, ఇలాంటి పాలనని ఇంతవరకు మన రాజ్యాంగంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి రాక్షస పాలన చేసి ఉండడు. రాబోయే కాలంలో కూడా చేస్తాడు అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే రాక్షసంగా నోరు తెరిస్తే బూతులు. ఒక ముఖ్యమంత్రి ఉన్నతమైన రాజకీయం చేయాలి. ఎందుకంటే నేను ఒక ఫాదర్ ఆఫ్ తెలంగాణ, ఒక ముఖ్యమంత్రి అంటే ఫాదర్ లాంటి వ్యక్తి. నన్ను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. నేను మాట్లాడే మాట, నేను వేసే స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలనే ఒక అవగాహన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. కనీసం ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చెప్పండి అయ్యా, ఆయనకి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా పాలన చేయాలి అని. వాళ్ళు కూడా సరిగ్గా లేనట్టున్నారు. మరి అట్లాంటి పాలన చేసే వ్యక్తి ఇప్పుడు మరి మన యువత ఏం నేర్చుకుంటారు ఈయనను చూసి? ఎంతసేపు పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, పేగులు మెడలేసుకుంటా,
నేను ఉరికిచ్చి కొడతా గివ్వా రాజకీయం చేసేది. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టు, నువ్వు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టు. ఎంతో మంది ఇప్పుడు గురుకులాలలో పిల్లలు పురుగులు వచ్చి అన్నం తింటూ నిన్న కూడా ఫుడ్ పాయిజన్ అయింది, పిల్లలందరూ ఇదైపోయినరు. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అనేది అవగాహన లేకుండా ఏం చేస్తున్నావు, ఇదా పాలన? ఇంతసేపు అవతల వాళ్ళని చంపాలి, లేకపోతే నువ్వు కేసీఆర్ 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 ని తలవని రోజు లేదు. ఆయనని అంటే కామన్ గా మనం ఏం చేస్తాము, పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటాం. ఈ ఏంటంటే కేసీఆర్ కి దండం పెట్టుకుని బయటకు వస్తాడు కావచ్చు, ఎందుకంటే ఆయన పేరు ఎత్తకపోతే నేను ఫేమస్ అవ్వను అని. నన్ను సీఎం గా ఎవరు గుర్తుపట్టట్లేదు, నేను కేసీఆర్ గారు పేరు ఎత్తితేనే అట్లనే నన్ను గుర్తుపడతారేమో నేను సీఎంని అని చెప్పేసి ఆయన అట్లా అనుకొని ఈ రాజకీయం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే సూట్ కేసులు మోసిండో, డబ్బు సంచులు మోసిండో, జైలుకు పోయొచ్చిండో, ఆ లోపల ఉన్న అది సోల్ పోలేదు. సోల్ అనేది అట్లే ఉంది, అట్లే కంటిన్యూ అవుతుంది. అంటే అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటాడు, నేను సీఎంని కదా, అవును నేను సీఎంని కదా అని చూసుకుంటాడేమో. సో సీఎం అనే పదవికి వన్నే తెచ్చేలాగా ఉండాలి ఒక ముఖ్యమంత్రి, కానీ ఇలా కాదు, ఇలా రాక్షస పాలన కాదు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఉత్సవాలు చేసుకో, ఏమన్నా చేసుకో. ప్రజల్ని పెట్టడం మీద నీ టైం అంతా స్పెండ్ చేయి. వాళ్ళకి ఇస్తానన్న పథకాలు ఇవ్వడంలో స్పెండ్ చేయి, గ్యారంటీలు ఇవ్వడంలో స్పెండ్ చేయి నీ టైం అంతా. అంతేగాని ఈ మాటలు మాట్లాడుతూ ఈ రెచ్చగొట్టే ఈ పాలన కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ధోరణి మార్చుకోవాలి. ఇస్తానన్న గ్యారంటీలు ఖచ్చితంగా ఇవ్వాలి. మహిళలందరూ నువ్వు బయటకు వస్తే తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. నువ్వు పెంచుతాన్న పెన్షన్ ఎక్కడ పెంచినావు? ఇస్తానన్న రైతు భరోసా ఏది? రైతు బంధు ఏది? రైతు బీమా ఏది? ఎవరికి తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మితో పాటు, ఎవరికి ఇచ్చినావు? అది ఆశపడే కదా ఆడపిల్లలందరూ నీకు ఓట్లేశారు. ప్రతి ఒక్క మా ఆడపిల్లకి, చదువుకునే ఆడపిల్లకి స్కూటీ ఇస్తాను. ఏవి నీ స్కూటీలు? మరి ఏ స్కూటీల మీద వాళ్ళు కాలేజీలకు పోతున్నారు, స్కూళ్ళకి పోతున్నారు. దేంతో ఇది చేయమంట? ఉద్యోగుల్ని కూడా ఉరికి కొట్టిండు. ముఖ్యంగా ఉద్యోగుల వల్లే గెలిచిండు. మీకు మోసం చేసిండు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, ఆ నోటిఫికేషన్లతోటి వచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని అబద్ధాలు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ హైడ్రా పేరుతోటి ఎంత మంది నిద్ర లేకుండా చేసిండో, ఎంత మంది కళ్ళల్లో నీళ్ళు చూసిండో. గర్భిణీ స్త్రీలు, మహిళలు అసలు ఎంత దారుణమైన, ఒక్కొక్కరు శవరైతూ అసలు మేము ఇంత కష్టపడి సంపాదించుకున్న ఇల్లు కూల్చేస్తారట, మా ప్రాణాలు పోయేటట్టున్నాయి. అంటే ఎవరమైనా జీవిత కళ ఇల్లు, అలాంటి ఇల్లుని అప్పు చేసో కష్టపడో లోన్స్ తీసుకొని ఇల్లులు కొనుక్కున్న వాళ్ళ ఇల్లులన్నీ కూలగొడతామని బెదిరించి ఒక టైప్ ఆఫ్ భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు నువ్వు ఉత్సవాలు చేసుకుంటా అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారని ఉత్సవాలు చేసుకుంటే చెప్పాను కదా, కేవలం పర్ఫెక్ట్ గా చీట్ చేసిన మిమ్మల్ని అని ప్రజలకి చెప్పడానికి మాత్రమే. అది అందరికీ అర్థమవుతుంది. ఈ క్షణం ఎలక్షన్స్ పెట్టినా నేను చిత్తుగా ఓడించి అసలు ఒక్క సీటు కూడా రాదు మీ పార్టీకి అనేది మాత్రం అది ఆయనకు అర్థమైపోయింది. ఈ 5 ఏళ్లే నా రోజులు, నేను మళ్ళా గెలవబోను. ఇప్పుడు నేను ఏమున్నా వెనకేసుకోవాలి, నేను నా ఆస్తులు నేను కూడా పెట్టుకోవాలి, నా వాళ్ళకి నేను ఏం చేయాలనే దాని మీదనే ఉన్నాడు. ప్రజల మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు. సో ఇంకో విషయం, కవితకు కూడా ఇప్పుడు రేపు నిన్న మొన్న రాజకీయాలలో కూడా బయటకు వస్తాను. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి కవితకు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు. కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజల కోసం ఎన్నిసార్లు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆల్రెడీ చెప్పిండు. కవితక్కను అన్యాయంగా అరెస్ట్ చేసిండు. ఇప్పుడు ఆదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం. మరి ఏమి ప్రూవ్ కాకపోయినా తీసుకుపోయి కక్షపూరితంగా ఎన్నో రోజులు మా కవితక్కని జైల్లో పెట్టారు. ఈ రోజు రామన్న, దానికి దీనికి సంబంధం ఏంది? ఆమె యాక్టివ్ లీడర్, ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్రంలో ఉంది. ఆడబిడ్డగా ఆమెను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. కవితక్కని ఎవరం కూడా అంటే ఎన్నో రోజులు కవితక్క 4 గోడల మధ్య ఒక జైల్లో పెడితే మేమందరం కృంగిపోయాం. తను తేరుకోవాలి, కవితక్క ఇప్పుడిప్పుడు తేరుకొని మళ్ళీ ప్రజలలో నేను ఉన్నాను అని చెప్పి వస్తున్నారు. దానికి సంబంధం లేదు. అనవసరంగా అవి లేనిపోని పుకార్లు. అంటే మనం ఆలోచించే దీన్ని బట్టి ఉంటుంది. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే, అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి దాన్ని అట్లా క్రియేట్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరి పాలన వాళ్ళదే. రామన్న ఎంతో, కవితక్క అంతే. కవితక్కకు ఉండే ఫాలోయింగ్, కవితక్కకు ఉండే గుర్తింపు ఆమె ప్రజలకు అందిస్తే, నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను, తన హెల్త్ బాగలేదు, ఇప్పుడు హెల్తీగా ఉన్నాను, నేను నా సేవ ప్రజలకి నేను సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. తను క్యూర్ అయింది కాబట్టి వచ్చిండ్రు. ఇప్పుడు దానికి రామన్న మరి అరెస్ట్ చేసి చేయనియండి, దానికి సంబంధం ఏంటి? రామన్న లేకపోయినా
ఎలా నడవాలో అలాగే నడుస్తుంది. Hmm. రామారాయణ ముట్టుకొని చూడమనండి, అరెస్ట్ చేసి చూడమనండి, అంత ధైర్యం ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా. సో ఫైనల్ గా అంటే ఇవన్నీ కూడా కల్పితాలని తెలిసిపోతున్నాయి. Hmm. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకొకటి అన్నారు, మొన్న లగచర్ల విషయంలో KTR మరి ఏమి బయట పెట్టలేదే. Hmm. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతున్నారు? Hmm. గవర్నర్ అనుమతి అంట. నీకు నిజంగానే నీ దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు? Hmm. చేయాల్సింది కదా. అంటే నువ్వు చెయ్యలేదు అంటే జస్ట్ కల్పితాలని ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉంది. అది ఇక నీ పాలనని అందరూ అసహించుకుంటున్నారు. ఇది ఇది Hmm. పర్ఫెక్ట్. ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పాలనలో ఎవ్వరు సంతోషంగా లేరు.